మన రీసెంట్లీ మన లులు మాల్ యొక్క విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు లులు మాల్ కి. సో లులు మాల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట చెప్పారు, నేను లోకల్ క్యాండిడేట్స్ కి నేను జాబ్ ఇవ్వను, నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా అని చెప్పారు. సో దీని అనుసారంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే లేదు లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. సో ఈ మాట ఏదైతే ఉందో కరెక్ట్ అంటారా? అంటే ఇక వాళ్ళు కాదు పొగరు నెత్తికెక్కినట్టుంది. వీళ్ళు ఏదో భారీ మొత్తంలో ల్యాండ్ ఇచ్చినా సరే, ల్యాండ్ ఆఫర్ చేసినా సరే, మన స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇష్టానుసారం మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటే ఈడు బాబు జాగీరే ఉంటది స్థలం. పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలు అలా జరగదు. పవన్ కళ్యాణ్ గారు మనకు ఉపయోగపడి మన యువతకు ఉపయోగపడేటటువంటి ఏదైనా అవకాశం ఉంటే అది యాక్సెప్ట్ చేస్తారేమో తప్ప తిక్క వ్యాపారాలు తిక్క వ్యవహారాలు చేస్తే వాడు లులు మాల్ లేదు గిల్లు మాల్ లేదు తీసి అవతల పారేస్తాడు. కాబట్టి ఏదైనా ఒక సంస్థకి అంత భారీ మొత్తంలో ల్యాండ్ ఇచ్చినప్పుడు అక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి. లేకుండా మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటే నువ్వెవడరా బాబు వీడ రావడానికి? రానిస్తారా? రానిరుగా. మరి అలాంటప్పుడు లూమాలోళ్ళు అన్ని వందల కోట్ల విలువ చేసే ల్యాండ్స్ని ఉచితంగా తీసుకోవడమే కాకుండా మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించమన్నారంటే వాళ్ళు పిచ్చి పీక్ స్టేజ్లో ఉందని అర్థం. కాబట్టి అలాంటి ఎవరాలు ఏం జరగనివ్వరు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట చెప్పిన తర్వాత వాళ్ళు లేదు మేము ఇక్కడ పెట్టుకోము వెళ్ళిపోతామని చెప్పారు. సో దీని పరంగా ఫ్యూచర్ లేదని ఎఫెక్ట్ అవ్వచ్చు? ఏం ఎఫెక్ట్ అవుతుంది? వేస్ట్ గాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మన వాళ్ళకి మన యువతకి మన కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేనప్పుడు లులు మాల్ అంటే ఎవరికి కావాలి? వెళ్ళిపోవడం బెటరు. ఖచ్చితంగా 100% అలాంటి క్యారెక్టర్ అలాంటి మనస్తత్వాలు ఉన్నటువంటి సంస్థలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళిపోవడం బెటరు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలా ఉంటే ఇంత భూమి ఇంత ల్యాండ్ వాళ్ళకి ఉచితంగా మనం ఎందుకు ఇవ్వాలి? అంటే దేని పరంగా ఈ మాట ఎవరైతే లులు మాల్ ఉన్నారో వాళ్ళ ఓనర్ ఎందుకు చెప్పారు ఇలా లోకల్ వాళ్ళకి ఇవ్వని అని చెప్పేసి? అంటే మన మాట వాళ్ళు విన్నారనా, శాలరీ ఎక్కువ డిమాండ్ చేస్తారనా, దేని బేస్ చేసుకుని చెప్పారు? అలాంటిది ఏమైనా ఎందుకు విన్నారండి? ఇప్పుడు చదువుకున్న కుర్రవాళ్ళు వాడికి ఆడు చదువు తగ్గట్టు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేసుకుంటాడు. వినకపోవడం ఉంటుంది. వాడికి ఎంత టైమింగ్ ఉందో అంత టైమింగ్ ఉందో పని చేసుకుంటాడు. కాకపోతే నా ఇష్టం అంటే నువ్వెవడు రా బాబు ఇక్కడ రావడానికి? వచ్చి ఏం ఉపయోగం? భారం తప్ప ఉపయోగం ఏముంది? ఆ ల్యాండ్ ఇంకో సంస్థకి ఇస్తే కుర్రోళ్ళకి కొన్ని ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఏమో పిచ్చిగా ఆలోచిస్తుంది అంటే. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కరెక్షన్ లేని మనిషి కాబట్టి ఈవేళ వాళ్ళు ఇష్టం వచ్చిన నాటకాలు దొబ్బుతారంటే అవ్వదు. ఖచ్చితంగా మన యువతకి ఉపయోగపడుతుందంటేనే, మన యువకులు బాగుపడతారంటేనే ఆయన అవకాశం కల్పిస్తారు. లేకపోతే లుల్లు మాలు లేదు గిల్లు మాలు లేదు, మొత్తం తల్లిని తరిమేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే 100% కరెక్ట్. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే. థ్యాంక్ యూ సార్. మన బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మొన్న ఆయన పర్యటనలో ఉండగా ఫుల్ గా కార్యకర్తలు డిమాండ్ చేయడం జరిగింది, తెలుగుదేశం కార్యకర్తలు. మరి ఇప్పుడు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇస్తే ఛాన్స్ ఉన్నాయా? వద్దండి, ఇవ్వకూడదండి మంత్రి పదవి. ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా బాలకృష్ణ గారు అల్లుడమ్మో ఒక ఎంపీ ఆయన బాలకృష్ణ గారు, ఓ పక్కమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అల్లుడమ్మో ఇది ఏం మొత్తం కుటుంబాన్ని పనిచేసుకుంటారేంటి? అప్పుడు ఏమంటారు? చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తానికి పదవులన్నీ ఇచ్చేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పి 10 మంది చెప్పుకోవడం. కాబట్టి ఏం అవసరం బాలకృష్ణకి? బాలకృష్ణ చదువు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి సినిమా ఫీల్డ్లో మంచి మంచి హిట్లు కొట్టుకుంటూ అలా తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేయనియండి అంతే తప్ప మొత్తం అందరూ కుటుంబ పరిపాలన అయిపోతే ఆ తర్వాత మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతారు. తర్వాత దేకేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఎలా ఉన్నదో అలా ఉండనివ్వాలా. ఈ ఎచ్చులుగాళ్ళు, ఈ కూడా తిరిగేటటువంటి భజన పరులు, డబ్బాగాళ్ళు కొట్టే డబ్బాలు తప్ప బాలకృష్ణ మంత్రి పదవితో పని ఏముందా? ఇప్పుడు ఆయన ఏది చేసుకుంటున్నాడు కదా, నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు 3 సార్లు గెలిచాడు. మళ్ళీ మంత్రి పదవి అంటే కుటుంబ పాలన చేసేసుకుని తర్వాత అతపాతాళానికి తొక్కేసి అందరూ ఓడిపోవడానిక? అవసరం లేని పనులు మాట్లాడి అవసరం లేనటువంటి ఉద్దేశాలు చెప్పి మంచిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపాలను చూస్తున్నట్టున్నారు. పతనం ఎవరైనా కోరుకున్నా ఉంటే అలా మంత్రి పదవి కోరుకోవచ్చు. అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో అటువంటి పర్సన్ కి ఇవ్వకుండా ఎలా ఉంటారు? సో ఇస్తే బాగుంటుంది కదా. 30 సార్లు గెలిచిన లేని వాళ్ళు ఉన్నారు. అందుకంటే చాలా 7 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చారా మంత్రి పదవి? వీళ్ళు సామాజిక వర్గం అనే మంత్రి పదవులు ఇవ్వట్లేదు. దూలిపాల నరేంద్ర ఉన్నాడు, మరి ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? 7 సార్లు 6 సార్లు గెలిచాడు అతను. ఎందుకు? ఆయన కూడా వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి బాలకృష్ణ 3 సార్లు గెలిచేది గొప్ప ఏంటి? 6 సార్లు గెలిచిన దూలిపాల నరేంద్ర గొప్ప, 3 సార్లు గెలిచిన ఈయన గొప్ప? కొంచెం దిమాగ్ దగ్గరలో పెట్టుకుని
ప్రభుత్వం సక్రమంగా పరిపాలన జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇలాంటి కుచ్చెత్తు నీచ రాజకీయాలు చేయకుండా సక్రమంగా ఉంటే అభిమానులకి అనుచరులకి కూడా బాగుంటుందని నేను కోరుకుంటాను.